ప్రాపంచికాలను జమ చేసుకోవడం వ్యర్థం. తనలోని అంతరంగ వ్యాధులను పూర్తిగా క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న వ్యక్తికే ధ్యానం సహాయపడుతుంది. ఏ వ్యాధి నిజమైన వ్యాధి కాదో, ఏ వ్యాధి తప్పుగా గుర్తించబడిందో, ఏ వ్యాధి అసలు అక్కడ లేనే లేదో, ఇలా అన్ని విధాలుగా అతను అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యాధులన్నీ మటుమాయం అవుతాయి. తన వ్యాధుల గురించి ఒక లోతైన అవగాహనకు వచ్చినప్పుడు 99% వ్యాధులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే అప్పుడు మీరు ఏదో ఒకటి చేయగలరు, దాంతో అవి తొలగిపోతాయి. ఆధ్యాత్మిక అన్వేషణ అనేది ఆఖరి పోరాటం. చివరకు మిగిలింది ఒక్కటే, అదే ఆధ్యాత్మిక అన్వేషణ. ఈ ప్రపంచానికి సంబంధం లేని, అసలు ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ విషయంతో బంధంతో కాకుండా సాగే తీవ్రమైన తాపం, లోతైన తపన ఆధ్యాత్మికం. తండ్రి, కొడుకు, భార్య, పిల్లలు, డబ్బు, అధికారం, గౌరవం ఇలాంటివి ఏవీ కావు. వీటన్నిటికీ మాత్రం సంబంధించింది కాదు. అది కేవలం అస్తిత్వపరమైనది. తనను తాను తెలుసుకోవడం ఎలా అని ఇంకా గుచ్చి అడిగితే అది నేనెవరు అనే ప్రశ్నతో ఈ అన్వేషణ మొదలవుతుంది. ఈ సందర్భంలోనే ధ్యానం సహాయపడగలదు. కానీ ఇంతకన్నా తక్కువకు ఇది ఎలాంటి సహాయం చేయజాలదు. చిత్తం చిత్రాలు చేస్తుంది. ఈ చిత్తం మహాజిత్తుల మారి డబ్బును వదిలేయమని మీరు చెప్పారనుకోండి, సరే అని చెప్పి ధ్యానాన్ని పట్టుకోనా అని అడుగుతుంది. ఈ ప్రపంచాన్ని వదిలేయమని చెప్పారనుకోండి, ఆధ్యాత్మిక అనుభవాలను పట్టుకోనా, దైవ చింతనను పట్టుకోనా అని అడుగుతుంది. నేను మీలో అపారమైన అజ్ఞానాన్ని సృష్టిస్తాను. నా ప్రయత్నం అంతా మీలో అపారమైన అజ్ఞానాన్ని సృష్టించడమే. దానికోసమే నేను మిమ్మల్ని తికమక పట్టాల్సి వస్తుంది. మీలో విషయాలు పోగవుతున్నట్లు నాకు కనిపించిన వెంటనే వాటి మీదకు దూకి నాశనం చేస్తాను. మెల్లమెల్లగా వాటిని పోగు చేసుకోవడం వ్యర్థమని మీరు నేర్చుకుంటారు. మీరు దేన్నైనా పట్టుకొని వేలాడితే అది మిమ్మల్ని ఎంతో దూరం తీసుకెళ్తుంది. అందులో ఏమైనా అర్థం ఉందా? ఏదో ఒకరోజు నన్ను వింటారు, ఆలకిస్తారు. పట్టుకోకుండా, అతుక్కోకుండా, ఆపై వాటిపై నమ్మకాలు పెట్టుకోకుండా, వేదాంతాలు, రాద్ధాంతాలు సృష్టించకుండా కేవలం వింటారు. అలా పక్షుల కిలకిల రావాలను విన్నట్లుగా, చెట్లలో గాలి పరుగును విన్నట్లుగా, నదీ ప్రవాహాన్ని విన్నట్లుగా. వేదాంతాలను సృష్టించకండి, కేవలం వినండి. ఒక మహాసముద్ర ఘోషణలా, చెట్ల మధ్య వీస్తున్న గాలిలా, ఉషోదయాన పక్షుల పాటలలాగా నన్ను ఉండనివ్వండి. నేను వేదాంతినో తత్వవేత్తనో కాను. నేను తెలివిని మీ లోపలికి చొచ్చించడం లేదు, జ్ఞానాన్ని బట్వాడా చేయడం లేదు. జ్ఞానానికి ఆవలి తీరాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తున్నాను. మీరు తలలు ఆడిస్తున్నప్పుడు నాకు తెలిసిపోతుంది, అవును అది నిజమే అని. నాకు తలలు ఊపుతూ చెబుతుంటారు. అప్పుడు మీరు విషయాన్ని పోగేసుకుంటున్నట్లుగా నాకు తెలిసిపోతుంది. నేను తక్షణమే దాని మీదకు దూకి ఆ విషయాన్ని సందిగ్ధంలో పడేస్తాను, కలవరపెట్టేస్తాను. తికమక చేయడమే నా విధానం, పద్ధతి.